ధర్మవరం సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణలో కూడా ఫుల్ పాపులర్ అయ్యారు. ఆయన ప్రజల సమస్యలను అక్కడికక్కడే సాల్వ్ చేసే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావటమే ఇందుకు కారణమని చెప్పొచ్చు. గడిచిన 5 ఏళ్లలో కేతిరెడ్డి ధర్మవరం నియోజకవర్గంలోని ప్రతి ఊరు తిరుగుతూ అందరి సమస్యలను పరిష్కరించారు. ఎగ్జామ్ ఫీజు కట్టలేక ఇంట్లోనే ఉంటున్నారని ఒక అమ్మాయి ఏడిస్తే తన జోబులో నుంచి డబ్బులు తీసి ఇచ్చారు. పొట్టకూటి కోసం కష్టపడుతున్న వృద్ధుల నుంచి సరుకులు కొనుగోలు చేసి వారికి నెలకి సరిపడా డబ్బులు అందజేశారు. స్కూల్కి వెళ్లకుండా గాలికి తిరుగుతున్న పిల్లల విషయంలో కూడా కేతిరెడ్డి చాలా కేర్ తీసుకున్నారు. ఒక్కటేంటి, ప్రజలకు రోజు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను అడిగి మరీ సాల్వ్ చేసిన గొప్ప నేత కేతిరెడ్డి అని చెప్పుకోవచ్చు. ధర్మవరం నియోజకవర్గంలో 2,41,910 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ గెలుపును పద్మశాలి ఓటర్లు బాగా ప్రభావితం చేస్తూ ఉంటారు. కేతిరెడ్డి 2019లో 15,666 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి గోనుగుంట్ల సత్యనారాయణపై విజయం సాధించారు. అయితే 2024లో కేతిరెడ్డిని ఓడించడానికి కూటమి తరపున బీజేపీ నేత సత్యకుమార్ని రంగంలోకి దింపింది. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు వ్యక్తిగతంగా కార్యదర్శిగా సత్యకుమార్ పనిచేశారు. అయితే సత్యకుమార్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినప్పుడే టీడీపీ డీలా పడిందట. ఎందుకంటే నిత్యం నియోజకవర్గమంతా తిరుగుతూ అభివృద్ధి చేసిన కేతిరెడ్డిని ఢీ కొనటం సత్యకుమార్ వల్ల కాదని వారు కూడా భావించారట. ఏది ఏమైనా ధర్మవరం ప్రజలు కేతిరెడ్డికి బాగా దగ్గరయ్యారు. దీన్ని బట్టి మరోసారి ఆయన ఎమ్మెల్యే కావటం పక్కా అని చాలా మంది ధీమాగా చెబుతున్నారు.